హాయ్ హలో అందరికీ నమస్కారం. మీకు రాత్రుల్లో భయం వేస్తుందా? దుష్ట శక్తుల నుండి భయపడుతున్నారా? అయితే చీకటి వెలుగులా మార్చే కాళరాత్రి దేవి గురించి తెలుసుకుందాం రండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నేను మీ నాగా మైథాలజీ భక్తి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నవరాత్రి 7వ రోజు, అత్యంత శక్తివంతమైన రోజు. మీకు తెలుసా ఫ్రెండ్స్, దుర్గామాత యొక్క అత్యంత భయంకర రూపం కాళరాత్రి. కానీ ఆమె భక్తులకు మాత్రం అత్యంత దయామయి. ఆమె పేరు వింటేనే దుష్ట శక్తులు పారిపోతాయి. అసలు ఆమె ఎంత శక్తివంతమైందో తెలుసుకుందామా ఫ్రెండ్స్? చీకటి అంటే మనందరికీ భయం, కానీ ఆ చీకటినే తన నివాసంగా చేసుకున్న దేవత కాళరాత్రి దేవి. కాల అంటే చీకటి, రాత్రి అంటే రాత్రి. కాలమును కూడా భయపడే దేవత కాళరాత్రి. ఆమె రూపం చూస్తే భయం వేస్తుంది, కానీ దాని వెనుక దాగున్న రహస్యం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. శుంభ నిశుంభ అనే రాక్షసుల కథ విందాం రండి. ఇది కేవలం యుద్ధ కథ కాదు, మన జీవితానికి సంబంధించిన గొప్ప సందేశం. ఒకప్పుడు శుంభ నిశుంభ అనే ఇద్దరు రాక్షస సహోదరులు ఉండేవారు. వారి సైన్యంతో రక్తబీజుడు అనే భయంకర రాక్షసుడు ఉండేవాడు. రక్తబీజుడికి బ్రహ్మదేవుని వరం ఉంది. అతని రక్తంలోని ప్రతి బొట్టు నుండి కొత్త రక్తబీజుడు పుడతాడు. అంటే ఒకడిని చంపితే వేలాది మంది పుడతారు అని. ఆ తల్లి దుర్గామాత యుద్ధం చేస్తుంటే రక్తబీజుడి రక్తం చిందుతున్న కొద్ది లక్షలాది రక్తబీజులు పుట్టారు. అప్పుడు దుర్గామాత తన నుదుటి నుండి కాళరాత్రిని సృష్టించింది. కాళరాత్రి ఎలా ఉందో తెలుసా? నల్లని మేఘాల దేహం, విరిగిన జుట్టు, మెడలో పుర్రల మాల, 3 కళ్ళు, నాలుక బయటకు వేలాడుతూ భయంకరంగా ఉంటుంది. కాళరాత్రి యుద్ధ భూమికి వచ్చింది. ఆమె తన పెద్ద నాలుకను విప్పింది. రక్తబీజుడిని చంపుతూనే అతని రక్తం ఒక చుక్క కూడా నేలపై పడకుండా తన నాలుకతో మింగేసింది. ఇలా రక్తబీజుడి రక్తం అంతా తాగేసి చివరకు అతన్ని సంహరించింది. ఆ తర్వాత శుంభ నిశుంభలను కూడా వధించింది. కానీ యుద్ధ ఉన్మాదంలో ఆమె ఆగలేదు. ప్రపంచమే నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ శివుడు ఆమె కాళ్ళ కింద పడుకున్నాడు. కాళరాత్రి తన భర్తను తొక్కిందని గ్రహించి శాంతించింది. అప్పుడు ఆమె నుండి మహాగౌరి రూపం వెలుపడింది. ఫ్రెండ్స్, ఈ కథలో అర్థం ఏమిటంటే, రక్తబీజుడు మన దుర్గుణాలు, ఒక చెడు అలవాటు వదిలేస్తే మరో రూపంలో వస్తుంది. కాళరాత్రి మన దృఢ సంకల్పం, చెడును మూలంగా నాశనం చేసే శక్తి. మన దృఢ సంకల్పం చెడు మూలంగా నాశనం చేసే శక్తి. కాళరాత్రి భయంకరంగా కనిపిస్తుంది, కానీ భక్తులకు అత్యంత దయామయి. ఆమె దుష్ట శక్తులను నాశనం చేస్తుంది, భయాలను తొలగిస్తుంది, కష్టాల నుండి రక్షిస్తుంది, తంత్ర దోషాలను నివారిస్తుంది. ముఖ్యంగా గ్రహ దోషాలు, శని ప్రభావం ఉండేవారు కాళరాత్రిని పూజిస్తే తక్షణం ఫలితం దొరుకుతుంది. ఈ ఒక దేవి పూజా విధానం ఏమిటంటే, ఆ కాళరాత్రి దేవిని ఎలా పూజించాలంటే, రాత్రి పూజ చేయడం ఉత్తమం. నల్లని దుస్తులు ధరించండి లేదా నీలం రంగు దుస్తులు ధరించండి. నల్ల నువ్వులు, బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. నిమ్మకాయలు 7, కారం పొడి అర్పించండి. ఈ ఒక కాళరాత్రి దేవి శక్తివంతమైన మంత్రం ఏమిటంటే, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే కాళరాత్రి మహామాయే చండికే చండగూటిని అని 21 సార్లు జపించండి. కాళరాత్రి మహామాయే చండికే చండగూటిని అని 21 సార్లు జపించండి. ఈ రోజు వేప ఆకులతో స్నానం చేస్తే దుష్ట శక్తుల నుండి రక్షణ పొందుతారు. ఫ్రెండ్స్, కాళరాత్రి దేవి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, భయాన్ని జపించండి, చీకటిలోనే వెలుగు దొరుకుతుంది. కాళరాత్రి కాలాన్ని కూడా భయపెట్టేది. మన భయాలను ఆమెకు సమర్పిద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై కాళరాత్రి మాత అని కామెంట్ లో చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. రేపు 8వ రోజు మహాగౌరి దేవి గురించి తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ భయం నుండి విముక్తి కోరుకుంటున్నారు అని కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రోజు కాళరాత్రి దేవిని ధ్యానించి నిద్రపోండి, అద్భుత ఫలితాలు చూస్తారు. బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోదండి ఫ్రెండ్స్. కాలస్యే కాలిని మహాకాళి కాళరాత్రి మే జై దుర్గా మాత. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇంతటితో ఈ కథని ముగిస్తూ అందరికీ ధన్యవాదాలు.